నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఇక్కడ ఏమవుతుందంటే ఇజ్రాయిల్ అమెరికా వల్ల ఇరాన్ హైలైట్ అయిపోయింది. మేము ఏది చేసినా కోరాయింటాడు ఎవరు మాకు అడ్డు అనే స్థితికి ఇరాన్ చేరుకుంది. ఇప్పుడు కాల్పుల విరమణ సమయంలో ఏం చేస్తుందంటే హార్మోజ్ జలసంధి దగ్గర కొత్త రూల్స్ పెట్టింది ఇరాన్. టోల్గేట్ లాగా ఇప్పుడు మనకు నేషనల్ హైవేలో రోడ్డు వేస్తారు, మంచిగానే ప్రజల దగ్గర డబ్బు వసూలు చేస్తారు కదా ప్రయాణికుల మీద. అట్లే జలసంధిలో వచ్చేటువంటి ప్రతి షిప్పుకు అక్కడ ట్యాక్స్ పడుతుంది. ఆ ట్యాక్స్ని ఏం చేస్తున్నది, ఇరాన్ అమల్లో ఉన్నటువంటి రూపాయలు అవి ఇవ్వాలి. ఆ లెక్కన ఆ ఫీజు ఎక్కువ పెంచుకుంటూ పగటిబందీగా వసూలు చేస్తున్నది. ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్దాం మనం. ప్రపంచ చమురు వాణిజ్యానికి గుండెకాయ లాంటి హార్మోజ్ జలసంధిపై ఇరాన్ పూర్తిస్థాయి పట్టు బిగిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అడ్డుపెట్టుకొని ఆయుధాల తరలింపును నిరోధిస్తున్నామనే పేరుతో సరికొత్త నిబంధనలను తెరపైకి తెచ్చింది. నౌకల రాకపోకలను తీవ్రంగా నియంత్రిస్తూ టోల్ ఫీజును క్రిప్టో కరెన్సీలో వసూలు చేస్తుండటం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతుంది. ఇరాన్ కొత్త నిబంధనల ప్రకారం సాధారణంగా రోజుకు 100కు పైగా నౌకలు ప్రయాణించే ఈ మార్గంలో ఇకపై కేవలం 12 నౌకలు మాత్రమే అనుమతిస్తారు. దీంతో పర్షియన్ గల్ఫ్లో వందలాది నౌకలు నిలిచిపోయాయి. ఈ ప్రాంతం ఒక పార్కింగ్ లాట్ను తలపిస్తోంది. ఈ మార్గంలో ప్రయాణించే నౌకల నుంచి ఇరాన్ ట్రాన్సిట్ టోల్ వసూలు చేస్తోంది. ఈ చెల్లింపులను డాలర్లు కాకుండా బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీలు లేదా చైనా యువాన్లలో మాత్రమే చేయాలని షరతు విధించింది. అంతర్జాతీయ ఆంక్షల నుంచి తప్పించుకునేందుకే ఇరాన్ ఈ డిజిటల్ చెల్లింపుల మార్గాన్ని ఎంచుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. చమురు ట్యాంకర్లలోని ప్రతి బ్యారెల్ ముడి చమురుపై $1 చొప్పున టోల్ వసూలు చేస్తున్నారు. దీంతో ఒక్కో భారీ ట్యాంకర్పై దాదాపు $2 మిలియన్ సుమారు 16.7 కోట్ల భారం పడుతుంది. నౌకాయాన సంస్థలు తమ సరుకు వివరాలు ఈమెయిల్ చేయగానే ఇరాన్ పంపిన పేమెంట్ లింకుపై సెకండ్ల వ్యవధిలో చెల్లింపులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇరాన్ చర్యలను అమెరికా తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ జలమార్గంపై ఇలాంటి గేట్ కీపింగ్ చట్ట విరుద్ధమని నువ్వు చేస్తున్నదేమున్నది అమెరికా? ప్రపంచానికే నేను ఒక తండ్రి లాంటి వాడిని అది ఇదని ప్రగల్భాలు వలికేటువంటి అమెరికా ట్రంప్ గారి ఆధ్వర్యంలో చేస్తున్న పని ఏంది? నీ దేశస్తులే, నీ వైట్ హౌస్లో ఉన్న మంత్రులే యుద్ధం కావాలని కోరుకున్నారా? అనవసరమైనటువంటి యుద్ధాన్ని ఇజ్రాయిల్ లేపి నువ్వు యుద్ధం చేస్తే సాధించింది 0. ఇప్పుడు ఏమైంది? ఇరాన్ మేకై కూర్చున్నది. చేస్తుంది జలసంధిలో తన దేశానికి కావలసినటువంటి అవసరం ఉన్న డబ్బులను వసూలు చేసుకుంటుంది, హక్కున్నది దానికి. రెండోది డాలరు విలువ పెట్టుకుంటేనేమో కొంత ఇబ్బంది అంతర్జాతీయంగా అవుతుంది. ఇరాన్, చైనా ఈ రెండిట్లలో అమలవుతున్నటువంటి క్యాష్ రూపంలో మాకు ఇవ్వమంటున్నది అన్నప్పుడు ఆ దేశాలు మాత్రమే సంబంధం, డాలర్తో సంబంధం లేదు కదా. అటువంటిప్పుడు ఇరాన్ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. కాల్పుల విరమణ ఎప్పుడైతే నువ్వు ప్రకటించినవో అది నువ్వు లొంగిపోయినట్టే ఇరాన్కు. దీంట్లో గెలుపు అనేది ముచ్చటలేదు. నువ్వేమన్నావు వారం రోజుల నుంచి ఒక కూతలు ఒక్క రాత్రి చాలన్నావు. ఏమైంది? కూస్తీవి ఇంత నిన్న సంతకాలు తీసుకుంటావు. అంటే నువ్వు భయపడుతున్నావు తప్ప ఇరాన్ భయపడతలేదు. సౌదీ అరేబియా వాళ్ళు కూడా భయపడుతున్నారు. ఇరాన్ చూస్తే ఏ టైంలో ఎక్కడ క్షిపణులు వచ్చి పడతాయో మా మీద. అనవసరంగా అమెరికాతో మేము పొత్తు పెట్టుకున్నందుకు పాపానికి మేము నష్టపోతున్నామని వాళ్ళు గల్ఫ్ దేశాలు మొత్తుకుంటున్నాయి. కానీ ఇరాన్కి అయిన నష్టం ఏం లేదు. అమాయక ప్రజలు చనిపోతున్నారు యుద్ధం అన్నప్పుడు, సహజమే. ఇది మంచి నిర్ణయం. ప్రపంచం కూడా దీని మీద ఎవరు కూడా అభ్యంతరం పెట్టినటువంటి నిర్ణయం. వాళ్ళ దేశానికి ఆ హక్కున్నది. ఏ రూపంలోనైనా వాళ్ళు డబ్బులు తీసుకోవచ్చు. దీనిపైన రేపు ట్రంప్కు వాళ్ళు భయపడే పరిస్థితి లేదు. అంటే ఒకవేళ ప్రపంచం ఎవరైనా గడబడి చేస్తే మాత్రం హార్మోజ్ జలసంధిని క్లోజ్ చేస్తే పెట్రోల్ ఉత్పత్తులు ఏ దేశానికి రావు. ఏమంటారు ప్రేక్షకులారా? ఇరాన్కు హక్కు ఉంది కదా, టోల్గేట్ వసూలు చేసుకోవడానికి ఇరాన్కు హక్కు ఉందా లేదా? మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.